రచ్చగెలవాలన్నది పెద్దలు చెబుతారు. కానీ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి ఆయన అన్నయ్య పల్లా శంకర్రావు కుమారుడు పల్లా కార్తికేయ పల్లాకి తలనొప్పిగా మారింది. గాజువాక నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న గొడవలకి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బామ్మర్ది మురళి ప్రధాన కారణమని నియోజకవర్గంలో ఆరోపణలు కోడెక్కుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ ఇప్పుడు ఆయన పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని సమాచారం. నియోజకవర్గంలో బలమైన యాదవ సామాజిక వర్గం ప్రజలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గ్రామంలో పర్యటనకు వెళితే తిరగబడటం మరో కొసమెరుపు. అయితే ఆ సమయంలో పోలీసులు వచ్చి నిరసనకారులను తీసుకు వెళ్లిపోవడం, ఆ తర్వాత గ్రామ పెద్దలు నిరసనకారులను విడిపించుకొని రావడం ఒక కథగా జరిగిపోయింది. మరోవైపు స్టీల్ ప్లాంట్ విషయంలో 5,000 మంది కార్మికులను తొలగించడం, వాళ్లందరూ కూడా స్థానికులు కావడం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి నెగిటివ్ మార్క్స్ తీసుకుని వచ్చాయి. అంతేకాకుండా గాజువాక నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్లు అక్రమ వసూళ్లు ప్రధాన కారణం. ఇల్లు కట్టుకుంటే గెద్దలా వాలిపోవడం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి మరికొంత చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఇంకొక వైపు వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయిన కార్పొరేటర్లు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలపై రాబందుల్లా పీకేస్తున్న కార్పొరేటర్లు టీడీపీ అధికారంలో వచ్చిన తరువాత కూడా పచ్చకండువా వేసుకుని మరింతగా రెచ్చిపోతున్నారు. వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన ఒక కార్పొరేటర్ గాజువాక తహసీల్దార్ కార్యాలయం పరిధిలో ఆక్రమిత ప్రభుత్వ భూమి జీవో నెంబర్ 45 ద్వారా పట్టా ఇవ్వడానికి 30 లక్షలు వసూళ్లు చేశాడు. ఇటువంటివి చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గెలిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లాకి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు నియమించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఎక్కువ శాతం అమరావతిలో ఉండిపోవడం, నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో లేకపోవడంతో ప్రజలు టీడీపీ కార్యకర్తల నుండి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పై వ్యతిరేకత ఏర్పడింది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి రాష్ట్ర అధ్యక్ష పదవి రావడంతో ఆయనలో అహంకారం పెరిగింది అని ఆ నోట ఈ నోట ఉన్న మాట ఆయన చెప్పిందే వేదంగా మాట చెల్లుబాటు అవుతుంది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇటువంటి నెగటివ్ పాయింట్స్ తో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇమేజ్ డౌన్ ఫాల్ అవుతున్న సమయంలో నియోజకవర్గంలో ప్రతి పనికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బావమరిది మురళి ఎంటర్ అవ్వడం, నియోజకవర్గంలో అధికారులు ఏ పని చెయ్యాలన్నా మురళి నుండి ఫోన్ రావాలి, మురళి చెబితే చేస్తాం అని అధికారులకు తెలపడంతో నియోజకవర్గంలో టీడీపీ గ్రాఫ్ తో పాటు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గ్రాఫ్ పడిపోయింది అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే పల్లా గ్రాఫ్ పడిపోయింది అనుకుంటే ఆయన బావమర్ది మురళి కారణంగా నియోజకవర్గంలో మరోవైపు బలమైన యువనేతగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నయ్య కుమారుడు పల్లా కార్తీక్ రాజకీయంగా తెరపైకి వచ్చారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బావమర్ది మురళి కారణంతో నియోజకవర్గంలో పల్లా కార్తీక్ ఎమ్మెల్యే పల్లాపై వ్యతిరేక శక్తిగా తయారయ్యారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అనుచరులు చేస్తున్న అరాచక పనులకి భయభ్రాంతులకు గురవుతున్న బాధితులకు పల్లా కార్తీక్ అండగా నిలుస్తున్నారు. కణితి రోడ్డులో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అనుచరుడు ఒక కార్పొరేటర్ దుకాణాలు అన్యాయంగా ఖాళీ చేయిస్తే బాధితులకి పల్లా కార్తీక్ అండగా నిలిచారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో ప్రజలకి సమస్యలు వస్తే నేరుగా పల్లా కార్తీక్ వెళ్లి రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. అలాగే 20 గ్రామాలకు చెందిన ప్రధాన సమస్యగా మారిన అదానీ సంస్థకి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో పల్లా కార్తీక్ ప్రజల వైపు నిల్చొని పోరాటం చేశారు. అలాగే బాబాయ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి వ్యతిరేకంగా మీడియా ముందు కార్తీక్ వ్యంగ్యాస్త్రంగా మాట్లాడారు.
ఇదే విషయంపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇండైరెక్ట్ గా సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో పెదగంట్యాడ ప్రజలకి ఒకరు వెనుక నుండి రెచ్చగొడుతున్నారు అని ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఎమ్మెల్యే పల్లా గెలుపుకి ప్రధాన భూమిక కార్యకర్తల తర్వాత పల్లా కార్తీక్ నిలబడ్డారు. పల్లా కార్తీక్ ని పక్కన పెట్టేసి బావమరిది మురళీకి పగ్గాలు అప్పచెప్పడం, అలాగే పోర్ట్, సెటిల్మెంట్లు, పోలీస్ వ్యవహారాలు, ఉద్యోగుల బదిలీలు, భూ కబ్జాలు, జీవీఎంసీ అన్ని చోట్ల మురళీ పేరుతో ఆరోపణలు రావడంతో బాబాయి పల్లా శ్రీనివాసరావుకి వ్యతిరేకంగా అబ్బాయి పల్లా కార్తీక్ నిలబడుతున్నారు. రాబో రోజుల్లో బాబాయికి అబ్బాయికి పెద్ద తగాదాలు జరుగుతాయని నియోజకవర్గ మొత్తం ప్రజలు కోడై కూస్తున్నారు. నశించాలి